తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మండలంలోని కార్మికులందరూ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటారని ఎంపీడీఓకి సమ్మె నోటీసును అందజేశారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పాల్గొని మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక ప్రాణత్యాగాలు చేసి పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి దేశంలోని కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాల సవరణ చేస్తుందని, దీనిని కార్మిక సంఘాలు అన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసే అంతవరకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎండీగా రవీందర్ రావు, యూనియన్ మండల కార్యదర్శి లద్దు నూరి కుమార్, మండల కోశాధికారి మేకమల రాము, కమిటీ సభ్యులు రాజయ్య, సంపత్, తిరుపతి రవి, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కార్మిక వర్గం మొత్తం కూడా స్వాతంత్రం రాకముందు నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక పోరాటాల ఫలితంగా 29 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. ఆ చట్టాల ఆధారంగానే ఇప్పుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గానికి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా మరి ఆ చట్టాలను ఆధారంగా చేసుకొని కార్మిక సంఘాలు కార్మికులు పోరాటాలు చేసి వారి హక్కులను కొన్ని సాధించుకుంటున్నారు. మరి వాటిని మొత్తం ఆ చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు మరి 4 లేబర్ కోడ్లుగా చేసి 29 చట్టాలను 4 లేబర్ కోడ్ల కింద తీసుకొస్తుంది. వాటిలో ఈ కార్మికులకు లాభం జరిగేటువంటి అంశాలను కూడా మరి తొలగిస్తూ ఏదైతే పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు మేలు చేసే విధంగా చట్టాల సవరణ చేపడుతుంది. దాన్ని దేశంలో ఉన్నటువంటి మొత్తం గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా కార్మిక సంఘాలు, యూనియన్లు, ఫెడరేషన్లు, అనుబంధ సంఘాలను కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి 20వ తారీఖున మొత్తం కూడా పనులు బంద్ పెట్టి ఎక్కడి మండల కేంద్రాలలో అక్కడ ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్తున్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ ప్రభుత్వమా, నువ్వు ఈ దేశంలో 2014 అధికారంలోకి వచ్చే ముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిర్రు. అదేవిధంగా మొత్తం స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్లధనం తీసుకొచ్చి కుటుంబానికి 15 లక్షలు వంచుతామని చెప్పారు. ఇది కాకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తూ రైల్వే కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఏదైతే డిఫెన్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటినీ కూడా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అమ్మచెప్తూ కొత్తగా పరిశ్రమలు రాకుండా, ఉన్న కార్మికులకు జీతాలు లేకుండా, ఉన్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా, కనీస వేతన చట్టాలు లేకుండా, ఒకే దేశం ఒకటే ఓటు ఒకటే ఎన్నిక అని చెప్తున్నావు. మరి ఒకటే వేతనం ఒకటే భద్రత కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వడంలో మరి ఎందుకు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం.